ఎంబీబీఎస్ చివరి సంవత్సరం ఇంకొన్ని రోజుల్లో పట్టా పుచ్చుకొని తెల్లకోటు వేసుకుని వైద్యురాలిగా సమాజంలోకి రావాల్సిన యువతి రోడ్డు ప్రమాదానికి గురైంది. కన్న తండ్రి కళ్ళ ముందే అతి వేగానికి ఛిద్రమైపోయింది. హైతనగర్లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన అక్కడ ఉన్న ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ రోడ్ల మీద ఉన్న వాళ్ళు స్థానికులు అందరూ కూడా షాక్ అయిపోయారు. అంత దారుణంగా యాక్సిడెంట్ జరిగింది. ఆర్టీసీ కాలనీ వద్ద తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి రోడ్డు దాటుతుండగా మృత్యువు కారు రూపంలో అతి వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టేసింది. క్షణాల్లో జరిగిపోయింది ఈ ప్రమాదం. ఒక కుటుంబంలో తీరని విషాదం అంతులేని చీకటిని నింపింది. అమ్మాయిని మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఆ యువతి పేరు ఐశ్వర్య. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు. డాక్టర్ అయి పేదలకు సేవ చేయాలన్నటువంటి ఆ తపన ఐశ్వర్యలో ఉంది. కానీ విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో తనువు చాలించిన పరిస్థితుంది. పేదలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నటువంటి ఆ యువ డాక్టర్ ఈ విధంగా చనిపోవటం అనేది చాలా బాధ కలిగిస్తుంది ఆ కుటుంబంలో. తీవ్రంగా గాయపడిన ఆమెని ఆసుపత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. స్టెథోస్కోప్ మెడలో వేసుకోవాల్సినటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు ఉస్మానియా మార్చురీలో విగత జీవిగా పడి ఉండటం చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇతర బంధువులు కన్నీళ్లు పెట్టుకుని రోధిస్తూ ఉన్నారు.